సో ఇప్పుడే మన హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. కూల్ మాత్రం పిచ్చిక్కిచ్చారు సరిగా. మార్తల్లి అంటున్నా ఏంట్రా అది? చిక్మగ్లూరుకి ఏకంట్రా, చిక్మగ్లూరు కూర్లు ఉండే వెళ్ళిపోదాం సతి. నాకేం తెలియదు, గుర్తించడం అంతే మీకు. నా ఇంట్రో చెప్పు బాబాయ్. చెప్పు బాబాయ్. నమస్తే అందరికీ, దిస్ ఇస్ ఫిట్ విత్ లియో, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పు. నమస్తే అందరికి, వెల్కమ్ టు అవర్ ఫిట్నెస్ ఫ్రీక్ ఫిట్ విత్ లియో ఛానల్. వ్లాగ్ కొంచెం లేట్గానే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ బెంగళూరు ట్రాఫిక్ చూసి ఇప్పుడే స్టార్ట్ చేయాలనిపించింది. ఎలాగ అవ్వదని. హాయ్ చెప్పు మామ. నమస్కారం అండి. అలాగే అతి చేస్తాడు అప్పుడు అండి. గుడ్ నైట్లు, గుడ్ మార్నింగ్లు చెప్తాడు బాగా. బ్లాగ్లో తాగడం కూడా చెప్పేద్దాం. ఎవరికి చెప్పొద్దని రాత్రి ప్రామిస్ చేయించుకున్నాడు. ప్రామిస్ కూడా చేయించుకున్నావా? పొద్దున్నే ఎంటైర్ వరల్డ్కి తెలిసేలా చేస్తున్నాం పాపం. కళ్ళు కప్పుకో, ఇట్లా కళ్ళు ఇలా కప్పుకో. నువ్వే మైక్ పెట్టేస్తాను. ఇంకా అవన్నీ చిన్నగా పెడతా, ఈ పెద్దగా పెడతా. ఇంకా సో చిక్మంగళూరు వెళ్తున్నాం అనమాట. నిన్న ఆల్మోస్ట్ ఎంత టైం అయింది బాబాయ్ మనం వచ్చేపాటికి? ఆల్మోస్ట్ 1 అయిపోయింది, నైట్ మిడ్ నైట్ 1 అయింది. హైదరాబాద్ టు బెంగళూరు వచ్చాం, మంచిగా రెస్ట్ తీసుకున్నాం, పొద్దున్నే లేచాం, రెడీ అయ్యాం, స్టార్ట్ అయ్యాం చిక్మంగళూరుకి. మార్నింగే లేచాం, మళ్ళీ నిద్ర వచ్చిందని మళ్ళీ పడుకున్నాం. నైట్ జర్నీ ఎక్కువైపోయింది కదా అందుకే. సో ఇప్పుడు చిక్మంగళూరు స్టార్ట్ అవుతున్నాం. 5 o'clock. 250 కిలోమీటర్లరా, 150 అన్నట్టున్నావు. 250 కూడా ఈవినింగ్ 5 వరకు చూపిస్తుందా? మరి అలా ఉంటే ట్రాఫిక్ క్రాస్ చేసేసి రోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి సినిమా లేదు కదా పవన్ కళ్యాణ్ గారికి అసలు. సిగ్నల్ జంప్ చేశాడు, ఏమైంది? పట్టుకుని డబ్బులు వేసారు. 1500 కట్టమన్నాడు ఫైన్. బేరం ఆడితే 1000 రూపాయలు కట్టమన్నాడు. లాస్ట్కి 500కి వచ్చాడు. కిందకి దిగితే 200 డిస్కౌంట్ ఇచ్చి 300కి వచ్చాడు. పెద్ద ప్రాసెస్, అది చెప్పకూడదు అనుకుంటా కదా. దయ చూపించారు కానీ సిగ్నల్ జంప్ కాదు అది అసలు, కానీ ఫ్రీ రైట్ అది. వాడు నవ్వుతుంటే అర్థం చేసుకోవాలి మనం. ఏంటో నవ్వుతున్నాడు కానీ టీఎస్ కాబట్టి ఆపాడు బాబాయ్. ఏం తెలియదు వీళ్ళకి. సో ఇప్పుడే గట్టిగా తిన్నాం. మొత్తం బెస్ట్ రెస్టారెంట్ ఏంటి, నాన్ వెజ్ గట్టిగా తినాలనిపించి బెస్ట్ రెస్టారెంట్ ఏంటని చెప్పి మొత్తం అంతా తిరిగి ఫైనల్గా వెజ్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. ఇంకా తిరిగే ఓపిక లేక వెజ్ తిన్నాం. చిక్మంగళూరు రోడ్స్ అయితే హైలైట్ ఉన్నాయి. ఈ కూర్కి చిక్మంగళూరుకి మెయిన్ రోడ్ సైడ్ వ్యూనే హైలైట్ అనమాట. సో రోడ్ సైడ్ వ్యూ అంతా మంచిగా ఎంజాయ్ చేసి ఎట్ లాస్ట్ చిక్మంగళూరుకి ఇంకొక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అంతే మనం. ఫైనల్లీ చిక్మంగళూరు అయితే రీచ్ అయిపోయాం, చాలా సేఫ్గా అండ్ హ్యాపీగా. సో ఇది మన రిసార్ట్ ఎంట్రన్స్ అనమాట. సో నైట్ నుంచి మనం ఉన్న రిసార్ట్ ఇది, హోమ్ స్టే అనమాట ఇది. ఓకే, అండ్ మనం నైట్ ఫైర్ క్యాంప్ వేసుకుంది ఇక్కడే. ఓకే, సో ఇదంతా గార్డెన్ ఏరియా అనమాట. ఇది మన హోమ్ స్టే. రూమ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఇచ్చాడు. మాకైతే హోమ్ స్టే వచ్చేసి 2000 రూపీస్కి వచ్చేసింది. సో మన చుట్టుపక్కల ఇదన్నమాట.
అక్కడ ఇంకా హోమ్ స్టేస్ ఉన్నాయి, అవి వేరు అనుకుంటా అయితే. గుడ్ మార్నింగ్ అందరికీ. సో నిన్న నైటే చిక్మంగళూరు రీచ్ అయ్యాం. ఈ బెంగళూరు చిక్మంగళూరు ఏమో కానీ జర్నీ ఎక్కువైపోయింది మనకి, బట్ ఆల్ గుడ్, అంతా మంచిగా అయింది. సో ఈ రోజు నుంచి మనం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పటిదాకా అయితే ఏ ప్లేస్ కూడా విజిట్ చేయలేదు, ఎందుకంటే ఈ 2 days ట్రావెలింగ్కే సరిపోయింది. సో నేను నైట్ వచ్చి ఇంకా ట్రావెలింగ్లో ఇంకా మొత్తం రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే ఈరోజు తిరగాలన్నా మాకు నైట్ స్లీప్ ఉండాలి కాబట్టి మంచిగా పడుకొని లేచాం. సో ఇప్పుడు రెడీ అయ్యి మొత్తం ఫస్ట్ చిక్మంగళూరు ఎక్స్ప్లోర్ చేస్తాం. దాని తర్వాత మనం కూర్గ్ స్టార్ట్ అవుతాం. ఓకే, చలో కలుద్దాం. రెడీ అయిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. వడ్డిచ్చారు, ఇక్కడ కిచెన్ ఇచ్చారు, ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు, నైట్ సో ఇది మన టెర్రస్ పైకి ఎక్కిన తర్వాత. సో హోమ్ స్టే అయితే చాలా బాగుంది. ఇక్కడ హోమ్ స్టే కూడా మంచిగా మాట్లాడుకునేది ఉంటే బాగుంటుంది. హోమ్ స్టే చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట హోమ్ స్టే మాట్లాడుకుంటే. బట్ మీరు హోటల్స్ లాడ్జెస్లో ఉండే కంటే కూడా చిక్మంగళూరు వస్తే హోమ్ స్టే చాలా బెస్ట్. చూడండి ఒకసారి ఎట్లా ఉందో మొత్తం. సో ఇంకా టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పైకి నేను ఎలా ఉంటుందో ఇంకా మంచిగా చూద్దాం పదండి. రైట్, వావ్, అదిరిపోయింది అసలు. టెర్రస్ పైన అయితే సూపర్ ఉంది. ఇంకా సో ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ అయితే హెబా వాటర్ ఫాల్స్కి అనుకుంటున్నాం, అందుకే రిసార్ట్ని అయితే చెక్అవుట్ చేసేస్తున్నాం ఇప్పుడు. హోమ్ స్టేని అయితే చెక్అవుట్ చేసేస్తున్నాం. ఇది చూసి మన రిసార్ట్లోనే గుర్తొస్తుంది. సో నెక్స్ట్ వీడియో ఇంకా క్రేజీగా ఉంటుంది. చిక్మంగళూరులో ఏం ఎక్స్ప్లోర్ చేసామో మొత్తం చెప్తా. స్టే ట్యూన్.